ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పొగమంచు ప్రభావం అనేది ఈ నూతన సంవత్సరం తొలి రోజునే అత్యధికంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అంతంత మాత్రంగా కనిపించిన ఈ చలి తీవ్రత ఒక్కసారిగా ఈ జనవరి 1వ తేదీన పెరిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రితో పాటు కాకినాడ, ముఖ్యంగా తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన ఈ రంపచోడవరం నియోజకవర్గ వ్యాప్తంగా, కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పొగమంచు ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయం 9 గంటల సమయమైన పరిస్థితి నెలకొంది. కాకినాడ రూరల్ ప్రాంతంలో మనం ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పొగమంచు కప్పేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాలైన ఇటు పిఠాపురం, సామర్లకోట తో పాటు ముఖ్యంగా తుని అటువంటి రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ పొగమంచు ప్రభావం అధికంగా కనిపిస్తుంది. పట్టపగలే లైట్లు వేసుకుని ప్రయాణాలు చేసిన పరిస్థితి కూడా దాపురిస్తుంది. ఎందుకంటే ప్రధాన రహదారులపై ఈ మంచు ప్రభావం, పొగమంచు ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. తాండవ పరివాహక ప్రాంతాలు కానీ, ఇటు ఏలేరు డ్యామ్లు కానీ పూర్తిగా మంచుతో కప్పబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రూరల్ ప్రాంతాల్లో డి పోలవరం కానీ, ఇటు గండి కానీ, నర్సీపట్నం వెళ్ళే రహదారులన్నీ కూడా పూర్తిగా ఈ పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. పంట పొలాలన్నీ కూడా పక్కనున్న చెరువులు కావచ్చు, ఈ పంట పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా మంచుతో కప్పబడడంతో ఒక ప్రకృతి సోయగంగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అటువైపుగా వెళ్ళే రహదారిపై వెళ్తున్న పలువురు కూడా ఈ ఒక పక్క మంచుతో ఇబ్బందులు పడుతూనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. జనవరి మాసం అంటేనే సంక్రాంతి, అంటే సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా స్వగ్రామాలకు వస్తూ ఉంటారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు అంటే రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఘనంగా ఈ సంక్రాంతి పండుగలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మంచు ప్రభావం గ్రామీణ ప్రాంత వాతావరణం అయితే తనదైన శైలిలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఈ ఉదయం మంచు సోయగం అయితే మాత్రం ఏదో సినీ సెట్ను తలపించే విధంగా కొన్ని ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. పంట పొలాల్లో అంటే ఈ రైతాంగం అంతా కూడా అంతర పంటలు కూడా పండిస్తూ ఉంటారు. ఈ మంచు ప్రభావంతో ఉదయం 8:30 గంటలు దాటినప్పటికీ కూడా అక్కడికి రాని పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఒక పక్క చెరువు, మరోపక్క పాడి పంట, అంటే అక్కడ కట్టిన గేదెలు కావచ్చు, గడ్డి మోపులు కావచ్చు, వరి కోసేసిన వరి కావచ్చు, అదంతా కూడా నిజానికి చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనే విధంగా పూర్తి న్యాచురల్ అందాలన్నీ కూడా మనకి కాకినాడ రూరల్ ప్రాంతాల్లో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక మంచు దాటికి ఇబ్బందులు అన్నారన్న మాటే కానీ ఈ ప్రకృతి సోయగంలో అయితే మాత్రం ఎక్కడుండేవారికన్నా ఇతర ప్రాంతాల నుంచి వెళుతూ వచ్చేవారైతే మాత్రం పూర్తిగా తెగ ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. సెల్ఫీలు తీసుకుంటూ ఈ చక్కని వాతావరణం, ఇది మా ఊరు మా పల్లె అనే విధంగా స్టేటస్లు పెట్టుకునే విధంగా అయితే మాత్రం ఆకట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాండవ జలాశయం అంతా కూడా మంచు దుప్పటితో కప్పబడిన పరిస్థితి నెలకొంది. ఏలేరు డ్యామ్ అంతా కూడా మంచుతో కప్పబడిన పరిస్థితి నెలకొంది. పంట పొలాలన్నీ కూడా మంచును కప్పేసాయి. ఈ ఒక్క రూరల్ ప్రాంతాలే కాదు, పట్టణాలు సైతం ఉదయం 8 గంటల వరకు కూడా ఈ మంచు ప్రభావం అనేది అధికంగా ఉంది. ఒక పక్క సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పటికీ కూడా ఈ మంచు వేడకపోవడంతో మంచు ప్రభావం అనేది అధికంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది.